సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. నేను దాదాపుగా 2 మంత్స్ అయిపోయింది వీడియో పెట్టి. సో ఈ 2 మంత్స్ ఏమైందో మీకు ఆల్రెడీ చెప్పాననమాట. లాస్ట్ టైం వీడియోలో చెప్పాను నేను. నాకు వీడియోస్ చేయడం కొద్దిగా ఇబ్బంది అవుతుందని. సో ఫైనల్‌గా ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ వచ్చేసానండి. ఈ హైదరాబాద్ సిటీ ఔట్‌స్కట్స్‌లో ఉన్న ముచ్చింతల దగ్గర ఉన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి అయితే వచ్చాననమాట. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎందుకొచ్చింది ఏంటి అనంటే, శ్రీ రామానుజాచార్యులు వారి గురించి ఇక్కడైతే దీన్నైతే పెట్టడం అయితే జరిగిందనమాట, వారికి గుర్తుగాన. సో నేను ప్రెజెంట్ అయితే నేను స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ బయట అయితే ఉన్నాను. సో మీకు కనిపిస్తుంది కదా. సో లోపలికి వెళ్ళి మీకు ఆయన గురించి పూర్తి వివరాలు అయితే చెప్తాను అనమాట. సో అదే విధంగా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్లేస్ అయితే ఎలా ఉందో ఏంటనేది చూపిస్తాను. సో ఇంకా వెళ్ళిపోదాం పదండి లోపలికి. మీకు అక్కడ దూరంగా స్టాచ్యూ కనిపిస్తుంది కదండి. సో ఆయనేనండి శ్రీ రామానుజాచార్యులు వారు. సో ఇది వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో, ఏదో మాహిష్మతి సామ్రాజ్యంలో వెళ్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకైతే. సో ఇక్కడ చూసుకుంటే నార్మల్ గా ఫీజు అంటే ఏం లేదండి, ఓన్లీ పార్కింగ్ ఫీజు వరకే ఉంది. పార్కింగ్ ఫీజు 25 రూపీస్ అనమాట. 2 వీలర్స్ వచ్చి అలా వీలర్ బట్టి అలా పెరుగుతుంది అనమాట. ఇంకెక్కడ చూడండి వీళ్ళు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో. సో ఎక్కడ ఏ చెత్త అంటే ఏం లేదు. సో చాలా బాగుందండి. సో సో ఇదిగండి ఫైనల్గా లోపలికి అయితే వచ్చేసాను. ఇక్కడైతే ఫుల్గా లౌడ్ వాయిస్ అయితే వస్తుందండి. మోస్ట్లీ వాయిస్ ఓవర్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. వీడియోలో ఎలా వస్తుందో తెలియదు కానీ సో ఇక్కడ కొద్దిగా లౌడ్ అయితే వస్తుంది అనమాట. సో మోస్ట్లీ నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తాను. సో అండ్ ఆల్సో లోపలికి అయితే ఎలా అయితే లేదండి, ఫోన్స్ అయితే ఇక్కడ వరకే. నేను లోపలికి వెళ్ళి కళ్ళతో చూసి ఏమేమి ఉన్నాయని చెప్తాను అనమాట మీకు. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. సో ముందైతే లోపలికి అయితే వెళ్ళిపోతానండి. సో తర్వాత మీకు వాయిస్ ఓవర్లోని మొత్తం చెప్తానమాట. ఇక్కడ మీరు స్ట్రైట్ గా చూస్తే గేట్ నెంబర్ 3 అని కనిపిస్తుంది చూసారా, అదేనండి ఎగ్జిట్ వచ్చేసి. సో అక్కడ నుంచి అలా లెఫ్ట్ కి వెళ్తే అక్కడ రెడ్ కలర్ లో ఒకటి కనిపిస్తుంది చూసారా, సో అక్కడేనండి ఎంట్రీ పాస్ ఇచ్చేది. సో అక్కడ నుంచి అలా దాని ఎంట్రీ పాస్ అలా తీసుకొని ఆ పక్కనేనండి ఎంట్రీ వచ్చేసి గేట్ నెంబర్ 1 అనమాట. సో అక్కడ నుంచి అలా లోపలికి అయితే వెళ్ళాలండి. ఇంకా ఎంట్రీ పాస్ ఫీజు వచ్చేసి 350 అయితే ఉందండి. ఇంకా దీని గురించి మాట్లాడుకోవాలంటే అండి, మన భారతదేశంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న కట్టడం ఎప్పుడైనా చూసారా? ప్రపంచాల్లో కూర్చుని భంగిమలో ఉన్న విగ్రహాల్లో ఇది ఒకటి. ఇది ఎక్కడ ఉందంటే మన హైదరాబాద్ లోని ముచ్చింతల దగ్గర ఉన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనమాట. సో ఇంకా దీనిని ఎందుకు నిర్మించారు అనే దాన్ని 5 నిమిషాల్లో తెలుసుకుందాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ విగ్రహం 11వ శతాబ్దానికి చెందిన గొప్ప వైష్ణవ సంస్కర్త శ్రీ భగవద్ రామానుచార్యులు వారిది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సమానత్వం, ఈక్వాలిటీ అనే మాటని 1000 ఏళ్ల క్రితమే ఆచరించిన ఒక గొప్ప మనిషి అండి ఆయన. కుల మత లింగ భేదాలు లేకుండా భగవంతుడి ముందు అందరూ సమానులని చాటి చెప్పారు. అప్పట్లో ఆలయాల్లోకి ప్రవేశం లేని వర్గాల వారికి తిరుకులత్తర్ అని పిలిచి గౌరవించి ఆలయంలోకి తీసుకువెళ్లిన మొదటి సంస్కర్త ఆయన. అందుకే ఆయన సమాజానికి చేసిన సేవలకు గుర్తుగా దీనిని సమతామూర్తి కేంద్రం లేదా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు పెట్టారు. దీనిని 2014లో మొదలుపెట్టి 2022 ఫిబ్రవరి 5వ తారీఖున మన ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. ఇంకా ఈ విగ్రహం వచ్చేసి దాదాపుగా 216 అడుగుల విగ్రహం అండి. అంతేకాదండి, దీనిని పంచలోహాలతో తయారు చేశారు. అంటే బంగారం, వెండి, రాగి, ఇత్తడి, జింక్ అన్నమాట. దీనిని ఈ 5 కలయికతో చైనాలో తయారు చేయించారు. అదేంటో తెలియదు కానండి, దీని ఆవరణలోకి అడుగు పెడితే మనసుకు తెలియని ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. అన్నట్టు మీ అందరికీ మెయిన్ విషయం అయితే చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ లోపల దాదాపుగా స్వచ్ఛమైన బంగారంతో చేసిన 125 కేజీల రామానుజాచార్యులు వారి విగ్రహం అయితే ఉంటదండి. ఆయన దాదాపుగా 120 ఏళ్ళు బ్రతికాడండి. అందుకు గాను 120 కేజీల బంగారంతో ఆయన విగ్రహం చేయించారు. అంతేకాదండి, ఇక్కడ సాయంత్రం అయితే లేజర్ షో వేస్తారు. నెక్స్ట్ లెవెల్ గా ఉంటది. మీరు వస్తే మాత్రం పక్కా మిస్ అవ్వద్దు. ఇంకా ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ బడ్జెట్ వచ్చేసండి దాదాపుగా 1000 కోట్లకు పైగా అయిపోయింది. Abhishekam is the supreme sword.
ఇక్కడ మీరు చూసుకుంటేనండి విఆర్ గేమింగ్ జోన్ అని పిల్లలకు సంబంధించిన కొన్ని గేమ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో మీరు కానీ ఎప్పుడైనా పిల్లలతో వస్తే ఒకసారి పక్కా ట్రై చేయండి. అన్నట్టు మీ అందరికి ఒక విషయం అయితే చెప్పడం మర్చిపోయానండి. ఎంటర్ అయ్యే టైంలోని మీకు అక్కడ లగేజ్ అయితే తీసుకుంటారు అనమాట. సో ఫోన్స్ ఉన్నా సరే, ఏదైనా ఎలక్ట్రికల్ సంబంధించిన ఏదైనా ఉన్నా సరే కానీ మీ అయితే సామాన్లు అయితే తీసేసుకుంటారు. ఎక్కడ ఇస్తారంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదండి, ఈ ఏరియాలో అయితే ఇస్తారనమాట. అదండి సంగతి. ఇంకా సో టైం వచ్చేసి ప్రజెంట్ 6:30 అయితే అవుతుందండి. సో ఇంకా లాస్ట్గా ఇంకా చూడాల్సింది ఏదైనా ఉందంటే నైట్ వ్యూ ఒకటి, అలాగే ఇక్కడ నైట్ వ్యూ షో అయితే వేస్తారు. సో అదొకటి చూసేసి వెళ్ళిపోదాం ఇంకా. సో ఎందుకంటే నేను త్వరగా బయలుదేరాలి, ఎందుకంటే దాదాపుగా 75 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలన్నమాట. సో అది కూడా బైక్ అనమాట. సో చాలా ఇబ్బంది అయిపోయింది. సో ఇంకా త్వరగా చూసేసుకొని వెళ్ళిపోతుంది అది కూడా. సో అలాగే ఇంకా ఎవరైనా రావాలి అనుకుంటే ఏంటి నా సజెషన్ ఏంటంటే ఈవినింగ్ నైట్ అయ్యే టైంలో రండి. అంటే 4 కల్లా రండి, చాలా బెటర్ వ్యూ అయితే ఉంటుంది. వీడియో చూస్తూ చాలా మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. సో గైస్ నిజంగా చాలా కష్టపడుతున్నాను, ఎందుకంటే ఫ్యూచర్లో నాకు మీరు సపోర్ట్ ఇస్తేనే మంచి వీడియోస్ అయితే తీయడానికి అయితే అవుతుందండి. సో నాకు మంచి రీచ్ వస్తే ఇంకా మంచిగా ట్రావెల్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఒక జాబ్ అనే ఒక లూప్లో ఇరుక్కుపోయాను. సో దాని నుంచి బయట రావాలంటే మీ సపోర్ట్ పక్కా ఉండాలి నాకు. సో సపోర్ట్ చేస్తామని కోరుకుంటున్నాను. ఏం లేదండి, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ కూడా చేయండి, ఒక కామెంట్ చేయండి, ఇంకేం వద్దు. ఇక్కడ మీకు రైట్లో ఒక ఆయన కనిపిస్తున్నారు కదా, ఆయనని మీరు ఎక్కడైనా చూసుంటే ఒక కమెంట్ చేయండి. మోస్ట్లీ ఈయన కామెడీ మీమ్స్ ఉంటాయి చూసారా, అందులో కనిపించుంటారు మీకు. అలా క్షీరసాగరంలో శయనించినట్టే ఇప్పటికీ మరో చోట కూడా వేంచేసి ఉన్నాడు ఆ ద్రవిడాగమలోలుడ. ఎక్కడ? అపర వైకుంఠమైన శ్రీరంగంలో సప్త ప్రాకార మధ్యే సరసిజముకులోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్ భోగ పర్యంక భాగే. ఆ పెరియ పెరుమాళ్ళకి అత్యంత ప్రీతిపాత్రులు ఎవరో తెలుసా? శ్రీమద్ రామానుజాచార్యుల వారే. అఖిల జనోద్ధారుడైన ఆ జగదాచార్యుడు ఈ దాసుని, ఈ తుచ్చుడిని, ఈ పాపిని ఆచార్య అని పిలుస్తాడు. నా అహంకారాన్ని కడతేర్చి నన్ను కాపాడిన ఆ రామానుజుడికి నాకు ఉన్న బంధమేమిటో ఈ రోజు గోష్ఠిలో మనవి చేస్తాను. మా ఆచార్యవర్యుడు శ్రీమాన్ యామునాచార్యుల వారు ఆళ్వందార్ గారు అని కూడా అంటారు వారిని. రామానుజుల గురించి గొప్పగా చెప్తుండేవారు. సో అదండి, మీ అందరికీ నచ్చిద్ది అనుకుంటున్నా. సో ఇంకా జరుగుతుంది మధ్యలో వచ్చేసా కానీ. సో ఎందుకంటే టైం బాగా ఇప్పటికీ ఎక్కువ అయిపోయింది, 8:30 అయిపోయింది.
సో అందుకని త్వరగా వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నేను దాదాపుగా చాలా దూరం అయితే వెళ్ళాలి. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తానండి. సో రాబోయే రోజుల్లో మంచి వీడియోస్తో వస్తాను మళ్ళీ. సో ఉంటాను, బాయ్ బాయ్.